నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి కుమ్మేర అనే గ్రామంలో గల మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా అక్కడ పురాతనమైనటువంటి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి పురాతన మల్లికార్జున స్వామి దేవాలయానికి చుట్టుపక్కల గ్రామాల ఎంతోమంది ప్రజలు అక్కడికి వస్తున్న క్రమంలో ఆ ఆలయానికి సంబంధించినటువంటి షాపులను కానీ మెయింటెనెన్స్ కానీ అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉంచుకోవడంతో వచ్చినటువంటి భక్తుల్లో కొందరు ఎక్కువ రేటుకు పూజా సామాగ్రిని కొబ్బరికాయలను అమ్మడంతో నిలదీసినటువంటి బహుజన కులాలకు చెందినటువంటి వ్యక్తులు ఈ రేట్లు ఎక్కువ రేటుకు అమ్మడమే కాక రసీదులు ఇవ్వట్లేదని నిలదీయడంతో మమ్మల్ని అడిగేంత స్థాయి మీదని ఆ భక్తులను అగ్రవర్ణాల వాళ్ళు కొట్టడం జరిగింది. దీన్ని తెలిసినటువంటి ఇంకొంతమంది గుమిగూడడంతో అందరినీ ఒకే తాన కలిపి బంధించి కొట్టడంతో ఆ బంధించినటువంటి బాధితుల్లో ఒక మహిళ కూడా ఉంది. ఆ మహిళ యొక్క రెండు నెలల పసికందు కన్నటువంటి ఆ మహిళ తమ బిడ్డ దూరంగా ఏడుస్తుండడంతో ఈ అగ్రవర్ణాల వారిని బతిమలాడి వారి చెర నుంచి విడిపించుకొని ఆ అమ్మాయిని ఎత్తుకున్న సమయంలో కోపోద్రికంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకు చెందిన ఆ వ్యక్తి ఆ అమ్మాయిని వెంబడించి తన్నడంతో 2 నెలల పసికందు అప్పటికప్పుడే చనిపోవడం జరిగింది. సభ్య సమాజం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఇప్పటికీ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఇప్పటికీ ఇంతగానం అణచివేత ఉండడం దారుణం. ఈ సంఘటనకు సంబంధించి ఉన్నటువంటి నిందితులను చట్టబద్ధంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదంతా బహుజనులంతా వాళ్లకు అండగా ఉండాలని కోరుతూ మీ చిలకమర్తి నరసింహ, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, 9848471446. థ్యాంక్ యూ.